హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కొండదొర, నా కోడలు చాలా మంచిది, తనకు అన్యాయం చేసి చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటుంది. అటువంటి నా కోడల్ని అర్ధాంతరంగా ఆ దేవుడు తీసుకుని వెళ్ళిపోవటం ఏంటి? అడుగుదొరా, నువ్వు అడుగు అని చెప్పేసి సదాశివం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే పక్కనే ఉన్న ఆరు, కొండదొర, మా మావయ్య గారికి అసలే ఆరోగ్యం బాగోలేదు, ముందు లోపలికి వెళ్ళేటట్టు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసేసి ఆరు అంటూ ఉంటుంది. ఇక వెంటనే మనం ఎన్నో అనుకుంటాం, కానీ నుదుట రాత ఉంటుంది కదా, నుదుట రాత ప్రకారమే అంతా జరుగుతుంది అని చెప్పేసి కొండదొర చెప్పటంతో ఇక వెంటనే నిర్మలమ్మ, ఏవండి బాధపడకండి, పదండి వెళ్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. కొండదొరకి డబ్బు అయితే ఇచ్చేసేసి ఇక వెంటనే ఆరు, అవును నేను మీకెలా కనిపిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీకు తెలియాలని అంత ఆశగా ఉందా అని చెప్పేసి అనగానే, అవును నేను ఇప్పటిదాకా ఎవరికీ కనిపించలేదు, ఇక మా రాజుగారికి మా గుప్తా గారికే కనిపిస్తాను, మీకు కూడా కనిపిస్తున్నాను, అందులోనూ ఒక మా చెల్లికి తప్ప. మరి మీకెందుకు కనిపిస్తున్నానో నాకు తెలియాలి, మీ దగ్గర ఏమైనా పవర్స్ ఉన్నాయా, అవేమైనా నాకు ఉపయోగపడతాయా అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది. అలా అయితే దీన్ని ముట్టుకుంటే నేను నీకెందుకు కనిపిస్తున్నానో తెలుస్తుంది అని చెప్పేసి అనగానే, అవునా ఇదేదో భలే విచిత్రంగా ఉందే అని చెప్పేసి మన ఆరు అయితే ఇక చిత్రగుప్తుడి చేతిలో ఉన్న అక్కడ ఉన్న ఒక మ్యాజిక్ లాంటిది స్టోన్ ఉన్న చిన్న స్టిక్ని అయితే పట్టుకుంటుంది. ఒక్కసారిగా ధూమ్ తగా అని చెప్పేసి అనగానే ఆ గార్డెన్లో చిత్రగుప్తుడు ఉండడు, ఆరు కూడా ఉండదు. ఆరు మళ్ళీ యమలోకానికైతే వెళ్ళిపోతుంది. యమధర్మరాజుకి ఒక్కసారిగా గాల్లో అయితే ఎగిరి యమలోకానికైతే తీసుకొని వెళ్ళిపోవటం జరుగుతుంది. ఒక్కసారిగా ఆ గార్డెన్ అంతా కూడా బోసిల్లిపోతూ ఉంటుంది. మరో పక్క ఇవన్నీ తెలియదు కదా, అక్కడ అమర్ చక్కగా బాగీతో షికార్లు చేస్తూ ఇక మన బాగీకి ఉన్న చిన్న చిన్న కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు కదా. ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకొని తాగటం, ఇలా బాగీ మీద ప్రేమ వర్షాన్ని కురిపిస్తూ ఇద్దరు ఒక ప్రేమ జంటలాగా చక్కగా బైక్ మీద షికార్లు చేసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన మనోహరి, వీళ్ళని ఇలా వదిలేస్తే ఎప్పటికీ కూడా నా వైపుకు రాడు అమర్, వీళ్ళని ఇలా వదిలేకూడదు అని చెప్పేసేసి మనోహరి అయితే రణవీర్ని కలవటానికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు రణవీర్ అంటూ ఉంటాడు, నాకు ఆస్తి రావాలి అంటే కోర్టులో కూతుర్ని చూపించాలి, నాతో మంచిగా మాట్లాడుతూ నాకు సపోర్ట్ చేసేది ఒక అంజలి మాత్రమే. చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అంజలిని నాకు అప్పచెప్పాలి, కోర్టులో నేను అంజలిని నా కూతురుగా నేను చూపించాలి, ఆస్తి మొత్తం నాకు రావాలి అని చెప్పేసేసి, లేకపోతే తెలుసు కదా ఆస్తి నాకు దక్కకపోతే నేను ఎంత చెడ్డవాడిలా మారుతానో నీకు బాగా తెలుసు మనోహరి అని చెప్పేసి రణవీర్ చెప్పంగానే అప్పుడు మనోహరి అంటుంది, సరే అయితే చేస్తానా, లోకంలో ఎక్కడా పిల్లలు లేనట్టుగా అంజలినే టార్గెట్ చేసావు, సరే అయితే ఇక నేను చేస్తాను, కానీ నాదొక కండిషన్. చూడు కోర్టులో అంజలి నీ పాప అని తెలిసి ఆస్తి వచ్చేసిన తర్వాత ఎప్పటికీ అమర్ కంట్లో అంజలి కనిపించకూడదు, అంజలికి ఇక ఎప్పుడు కూడా ఇక్కడికి రాకూడదు, నువ్వు నీతో పాటు తీసుకొని వెళ్తావో అంజలిని నీ కండిషన్లో పెట్టుకొని నిజం చెప్పనివ్వకోకుండా నీ దగ్గర భద్రపరుచుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి మనోహరి అనగానే, ఎందుకు నీ అంత కంగారు పడుతున్నావు అని అనగానే, కోర్టులో నువ్వు నేను భార్యాభర్తలమని తెలిసిపోతుంది, ఈ విషయం తెలుసుకున్న అంజలి అమర్కి చెప్తే ఇక అమర్ నన్ను ఆ ఇంటి దగ్గరైనా ఉంచుతాడా, నా నీడ కూడా ఆ ఇంటి మీద పడుకోకుండా చూసుకుంటాడు, కాబట్టి నీకు ఆస్తి వస్తుంది, అంజలి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ దరిదాపుల్లో కనబడుకోకుండా చేయవలసిన బాధ్యత నీది అని మనోహరి చెప్పంగానే, సరే అయితే ప్లాన్ని టైం చూసుకొని 2-3 రోజుల్లో రెడీ చేస్తాను, నువ్వు కూడా ప్లాన్తో రెడీగా ఉండు అని చెప్పేసి రణవీర్ అయితే వెళ్ళిపోతారు. అయితే ఇక మనోహరి, అమ్మయ్యా వీటిని ఎలాగో ఒకలా తప్పించుకున్నాను, కానీ నాకు కావాల్సిందంతా కూడా ఇక అమర్ ప్రేమ, అమర్ని ఆ బాగిని విడగొట్టాలి, వాళ్ళు మరీ ఏంటి అంత క్లోజ్ అయిపోతున్నారు అని చెప్పేసి మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల పిల్లలు స్కూల్ నుంచి అయితే వస్తారు. ఏంటో మనకి ఈ ఆర్మీ టైమింగ్స్ ఏంటో, ఈ ఆర్మీ ఫుడ్ ఏంటో, డైట్ ఫుడ్ ఏంటో అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఎంతగానో డల్గా వస్తూ ఉంటారు. ఒక్కసారిగా అంజలి అలానే చూస్తూ ఉంటుంది. ఏమైంది అంజలి అలా చూస్తున్నావు అని అనగానే,
ఇక శాస్త్రి గారు అమ్మ ఆత్మ ఇక్కడే ఎక్కడో ఉంటుందని చెప్పారు కదా, మరి మనం పిలిస్తే అమ్మ పలుకుతుందేమో. అమ్మా అమ్మా అని చెప్పేసేసి అంజలి పిలుస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా గార్డెన్లో ఉన్న అమన ఆరు కరెక్ట్గా అంజలి ప్రేమతో అమ్మ అని పిలిచేసరికి గుప్తా గారు యమపురికి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇక అంజలి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉన్నప్పటికీ ఇక ఆ పిలుపు వినిపిస్తూ ఉంటుంది. కానీ కూడా ఆరు కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటుంది తప్ప భూలోకానికైతే రాదు. గుప్తా గారు మీరు ఈ రకంగా చేస్తారా? నన్ను మాయ చేసి మభ్యపెట్టి మీరు ఇలా చేస్తారా? మా రాజుగారు మిమ్మల్ని ఊరుకోరు, మా గుప్తా గారు అయితే అసలు తీసుకుని వెళ్ళేవారే కాదు అని చెప్పేసేసి ఆరు అక్కడ నా కూతురు పిలుస్తుంది కదా, నా కూతురుకి ఏం ఆపద వచ్చిందో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నీ మాటలు నేను వినను. ఇంతకాలం మా గుప్తాని కూడా నువ్వు ఇలానే మాయ చేసి మభ్యపెట్టావు, కానీ అతనుకున్నంత మంచి మనసు నాకు లేదు అని చెప్పేసేసి యమలోకానికి తీసుకుని వెళ్ళి ఆరుని రాజుగారి ముందైతే నిలబెడతారు. ఇక వెంటనే ఆరు, మీకు ఇది అన్యాయమైన న్యాయమైన రాజుగారు, అక్కడ నా కూతురు అమ్మ అమ్మ అని పిలుస్తుంటుంటే నిర్మోహమాటంగా నన్ను పైకి తీసుకొని వచ్చేస్తారా? అసలు మీకు ఎంత ధైర్యం అని చెప్పేసేసి రాజుగారిని నిలదీస్తూ ఉంటుంది. ఇక్కడేమో పిల్లలు అమ్మతనానికి అమ్మ ప్రేమకు చాలా బాధపడుతూ ఉంటే, అవును మనకి టైమింగ్స్ ఈ ఫుడ్ చేంజ్ చేయమని చెప్పేసి డాడీని అడగలేం, అదే అమ్మ ఉంటే ఏదో రకంగా అడిగేది కదా అని అంటూ ఉంటే, అమ్మ లేకపోతే ఏముంది, మిస్ అమ్మైనా సరే అడుగుతుంది అని చెప్పేసి అంజు అంటూ ఉంటుంది. పక్కనే ఉన్న రాతోడు కూడా అవును మిస్ అమ్మ ఉదయం టిఫిన్ కూడా మీకు మ్యాజిక్ లాగా చేసి లంచ్ బాక్స్లో పెట్టేసింది కదా, ఇక మిస్ అమ్మ తలుచుకుంటే ఇక అమర్ సార్ మనసు మారుస్తుంది అని అనగానే, వద్దు రాతోడు, ఎందుకంటే డాడ్కి కోపం వస్తే మాతో పాటు పాపం మిస్ అమ్మ కూడా డాడ్ పనిష్మెంట్ ఇస్తాడు, అలాంటప్పుడు మా కోసం మిస్ అమ్మ బాధపడటం మాకిష్టం లేదు అని పిల్లలు అంటూ ఉంటే, మీరు ఇలా ఆలోచిస్తున్నారు కానీ పిల్లలు ఇంత కూడా బాధపడకూడదని చెప్పేసేసి మిస్ అమ్మ అనుకుంటూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీరు మిస్ అమ్మతో ఏమీ మాట్లాడద్దు, కానీ మిస్ అమ్మంతల మిస్ అమ్మే మీ నాన్న దగ్గరికి వెళ్ళి పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి, కొంచెం కొంచెం చేంజ్ చేద్దామండి డైటు టైమింగ్స్ అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీ అమ్మలానే గొప్పగా మిమ్మల్ని చూసుకుంటుందని మీకు మిస్ అమ్మ ప్రేమ అర్థమవుతుంది. అడిగితేనే మిస్ అమ్మ చేస్తుందేమో అనుకుంటున్నారు, అడక్కోకుండా కూడా మిస్ అమ్మ చేస్తుందని నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. అప్పుడు మీకు ఇక ఎప్పటికీ కూడా అమ్మ లేదు, అమ్మ ప్రేమ దొరకటం లేదని ఇక మీరెప్పుడూ బాధపడకూడదు అని రాతోడనంగానే, సరే అయితే అది కూడా చూద్దాం అని చెప్పేసి పిల్లలందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక కూల్ డ్రింక్ తాగి ఎంజాయ్ చేసి చక్కగా అమర్ అయితే బాగీని ఇంటికి తీసుకొని వస్తాడు. బాగీని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత బాగీ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు డల్గా ఉండటం, రోజు అంత యాక్టివ్తో లేకపోవటంతో ఇక ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత మన బాగీ మెల్లమెల్లగా అమర్ తోటి ఈ టైమింగ్స్ ఈ డైట్ ఫుడ్ చేంజ్ చేయమని చెప్పేసి మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తూ ఉంటే, పక్కనే ఉన్న పిల్లలందరూ కూడా మిస్ అమ్మ ప్రేమను రాతోడు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి యమలోకానికి వెళ్ళిపోయిన ఆరు ఈసారి కిందకి వస్తుందా, భూలోకానికి వస్తుందా, లేకపోతే యమలోకానికి వెళ్ళిపోయిన ఆరు భూలోకానికి బాగీ కడుపులో చిన్న పాపలాగా పుట్టబోతుందా? ఈ అతిపెద్ద ట్విస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇక లేటెస్ట్ ఎపిసోడ్స్, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి.